హలో ఎవ్రీవన్, ఇది మనం పైథాన్ సిరీస్లో ఇది చూసుకోబోయేది రౌండ్ ఫంక్షన్ అన్నమాట. దాని ఒక డెఫినేషన్, సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేది ఈరోజు చూసుకోబోతున్నాం. అండ్ డెఫినేషన్ వచ్చి ద రౌండ్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ నెంబర్ రౌండెడ్ టు ద నియరెస్ట్ ఇంటీజర్. అంటే సపోజ్ మనం ఒక డెసిమల్ పాయింట్ అనేది తీసుకున్నాం అనుకోండి, 2.8 తీసుకున్నాం అనుకోండి, దానికి నియరెస్ట్ ఇంటీజర్ని రౌండ్ ఫిగర్ చేసి 3 అని వేస్తాం కదా, ఎందుకంటే 0.5 కన్నా ఎక్కువ ఉంది కదా వాల్యూ. సో అది పైథాన్లో చేయాలంటే మనం రౌండ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ద రౌండ్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ నెంబర్ rounded to the nearest integer or to specified number of decimal places. Decimal places లో మన రౌండ్ ఫిగర్ గా నెంబర్ వేయాలంటే మనం రౌండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట, నియరెస్ట్ ఇంటీజర్ గా. అండ్ దీని ఒక డెఫినేషన్ అండ్ దీని ఒక సింటాక్స్ ఏంటంటే రౌండ్ ఆఫ్ నెంబర్ కామా ఎండ్ డిజిట్. నెంబర్ అంటే రిక్వైర్డ్ ద నెంబర్ యూ వాంటెడ్ టు రౌండ్. సపోజ్ ఇందాక చెప్పుకున్నట్టుగా 2.8 అనేది మనం రౌండ్ చేయాలనుకుంటున్నాం. సో రౌండ్ ఆఫ్ 2.8 అనేది ఇక్కడ రాయాలి, కామా ఎన్ డిజిట్స్ అన్నాం. ఎన్ డిజిట్స్ అంటే ఆప్షనల్, మనం పెట్టినా ఓకే, పెట్టపోయినా ఓకే. డిఫాల్ట్గా జీరోగా కన్సిడర్ చేసేది. అది ఎక్కడెక్కడ వాడతాం అనేది మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీకు అర్థమైపోయింది. సో ఎగ్జాంపుల్స్ చూసుకుందాం, బేసిక్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం, ఓకేనా. ఓకే, మీకు ఫస్ట్ వచ్చేసి ప్రింట్ రౌండ్ ఆఫ్. ఓకే, మీకు కొంచెం స్పేస్ ఇస్తే అర్థమైపోతుంది. ఓకే, ప్రింట్ రౌండ్ ఆఫ్ 4.3. 4.3కి అవుట్పుట్ ఏమొచ్చింది? 4 వచ్చింది. ఇందుకు 0.5 లేకపోతే 0.5 కన్నా ఎక్కువ ఉంటే అది 5గా రౌండ్ ఫిగర్ అయింది. సో ఇది 4.5 0.3 కాబట్టి 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది 4గానే తీసుకుంటుంది రౌండ్ ఫిగర్గా. అండ్ ఇక్కడ చూడండి 4.7 ఇచ్చాం అంటే 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ గివ్స్ యాజ్ అ 5 అవుట్పుట్. ఓకేనా, మీకు ఇక్కడ కూడా రాశాను, యూ కెన్ చెక్. అండ్ ప్రింట్ ఆఫ్ రౌండ్ ఆఫ్ 3.1415 సంథింగ్ డెసిమల్ నెంబర్ అండ్ కమా 2 అనేది ఇందాక ఏంటిది ఎండ్ డిజిట్స్ చెప్పా కదా, ఇది ఆప్షనల్ అనేది, అది ఎక్కడెక్కడ వాడతాం అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సపోజ్ మీకు ఈ పాయింట్ తర్వాత నాకు ఈ 2 డిజిట్సే ప్రింట్ కావాలి అంటే యుల్ గెట్ 3.14 యాజ్ అవుట్పుట్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ 4 ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు ఇక్కడ 3 ఇస్తాం. 3 ఇస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? ఇక్కడ అవుట్పుట్ మారిపోయింది. ఓకే, 1.3 అన్నాం కదా, 141. ఇక్కడ మీరు గమనిస్తే అవుట్పుట్లో 2 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత 5 వాల్యూ ఉంది కదా, 5 కన్నా ఎక్కువ పక్కన కూడా 5 లేకపోతే 5 కన్నా ఎక్కువ ఉంటే ఆ రౌండ్ ఫిగర్ చేసి 1 ప్లేస్లో 2 వచ్చింది అనమాట. సపోజ్ ఇక్కడ నేను 5 కాకుండా 4 పెట్టాను అనుకోండి, ఇక్కడ 1 వచ్చింది. చూడండి ఇక్కడ 1 వచ్చింది, చూసారా? ఎందుకంటే 5.5 కన్నా తక్కువ ఉంది. ఓకేనా, 141. ఇక్కడ 3 ఇస్తే ఇక్కడ స్టార్టింగ్ 3 పాయింట్ తర్వాత 3 తీసుకుంటాం. 3 తర్వాత ఉన్న డెసిమల్ 5 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ లో +1 యాడ్ అయ్యింది, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీకు ఏమి ఇస్తాను, ఒక 7 ఇచ్చాను అనుకోండి, మళ్ళీ 142 ప్రింట్ అయింది. ఎందుకంటే 5 కన్నా ఎక్కువ ఉంది కదా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ అ రౌండ్ ఫంక్షన్ అనమాట. అండ్ ప్రింట్ ఆఫ్ రౌండ్ ఆఫ్ 4, ఇది కూడా అంతే. ఇప్పుడు 4 తీసుకున్నాం, 1 2 3 4 తీసుకున్నాం. 4 తీసుకున్న తర్వాత 9 ఉంది, 5 కన్నా ఎక్కువే కదా, సో 5కి 1 యాడ్ చేస్తాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది అంటే 3.1416 వచ్చింది. అదే మనం ఇక్కడ 5 కాకుండా ఒక 3 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కాదు. ఓకే, సో ఏదైనా నెంబర్ పెడుతున్నా. ఓకే, ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, ఏం రండి 1 4
4. ఇక్కడ ఎందుకు 5 రాలేదు చెప్పండి? ఎందుకంటే 5 నెక్స్ట్ వాల్యూ అనేది 5 కన్నా ఎక్కువ లేదు, 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి వీ నీడ్ నాట్ టు యాడ్ ఎనీ వాల్యూ, అంటే +1 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనే రౌండ్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మీకు అర్థమైంది అనుకున్నా. మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీకు అర్థం కావద్దని. సో ఒక వితౌట్ ఎన్ డిజిట్స్, ఎన్ డిజిట్స్ అంటే ఇది ఈజ్ నా ఆప్షన్ అని చెప్పారు కదా, అది ఎన్ డిజిట్స్ లేకుండా ఎలా వర్క్ అయ్యింది మీకు ఇప్పుడు చూసుకున్నాం. అండ్ ఇప్పుడు సపోజ్ రౌండ్ ఆఫ్ 4.6, రౌండ్ ఫిగర్ అంటే రౌండ్ ఫిగర్ వేసుకుంటే ఏమొచ్చింది 5, ఎందుకంటే 0.5 కన్నా ఎక్కువ ఉంది. రౌండ్ ఆఫ్ 4.4 ఇచ్చుకుంటే ఏముంటుంది 4, ఎందుకంటే 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్గా 4 ఇచ్చింది విత్ ఎన్ డిజిట్స్. ఇప్పుడు ఇది అసలైన టాస్క్. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూసుకుందాం. ఓకే, ఇప్పుడు రౌండ్ ఆఫ్ సారీ, ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ ఇలా ప్రింట్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ రౌండ్ ఆఫ్ 5 నెంబర్ వచ్చింది. ఓకే, కామ 2 ఉంది. ఇక్కడ మీకు అవుట్పుట్ 5.68 వచ్చింది. ఎలాగో చెప్పండి. ఇప్పుడు 2 కామ 2 ఉంది అంటే మనం పాయింట్ తర్వాత 2 డిజిట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న నెక్స్ట్ డిజిట్ 5 కన్నా ఎక్కువ ఉందా 5 కన్నా తక్కువ ఉందా? 8 అనేది 5 కన్నా ఎక్కువే. ఎక్కువ అంటే మనం ఇప్పుడు 7కి +1 యాడ్ చేస్తాం, అప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది 5.68 వచ్చింది. హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా? సరే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ప్రింట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రౌండ్ ఆఫ్ 5.6 డిజిట్స్ ఉన్నాయి. 1 ఇచ్చాం, 1 ఇస్తే 1. ఓకే, ఫస్ట్ 1 ఉంది కాబట్టి 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్న వాల్యూ సేమ్ 5 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది కదా, 7 అంటే 5 కన్నా ఎక్కువ. సో 6కి 1 అనేది యాడ్ చేసాం, +1 చేసాం, అప్పుడు ఏమైంది 5.7 అయింది అవుట్పుట్. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్స్ ఎన్ని చూసుకుంటే మీకు అంత ఒక దాంట్లో అర్థం కాకపోతే ఇంకో దాంట్లో అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ 0 అని ఉంది. 0 అంటే పాయింట్ తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 6 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఎట్లా 6 ప్రింట్ అయింది అంటే 5 తర్వాత 6 పాయింట్ తర్వాత 6 ఉంది కదా, ఆ 6 అనేది ఆటోమేటిక్ చూసుకుంటే ఇది 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్గా చేసుకొని ఒక 6 అనే డిజిట్ ఇచ్చింది అనమాట. సో ఇవి విత్ ఎన్ డిజిట్స్తో. అండ్ నెగిటివ్ నెంబర్స్ వస్తే ఎలాగా చూసుకుందాం. ఓకేనా? ఓకే, నెగిటివ్ నెంబర్స్ వస్తే ఇదంతా నెగిటివ్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, -2 వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇప్పుడు రౌండ్ ఆఫ్ 2.3 ఏదో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీది నెగిటివ్ పాజిటివ్ అని చెక్ చేసుకోవాల్సిన అవసరంలా, మీరు డైరెక్ట్గా ఆ పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉందా 5 కన్నా తక్కువ ఉందో చూసుకోవటమే మీ పని రౌండ్ ఫంక్షన్లో మాత్రం. ఇప్పుడు -2.3 అని ఉంది, అది 5 కన్నా తక్కువ కాబట్టి రౌండ్ ఫిగర్గా -2 అని వేస్తాం ఇక్కడ మైనస్లో. అండ్ ఇక్కడ -2.7 ఉంది కాబట్టి అది 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్గా 3 వేస్తాను. మీరు డెఫినేషన్లో చూసుకున్నట్టుగా
the returns the number rounded to the nearest integer. అంటే 2.3 అనేది 5 కన్నా తక్కువ ఉంది అదే 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్ గా 2 వేస్తాం. రౌండ్ నియరెస్ట్ ఇంటీజర్ గా కన్సిడర్ చేసి 2ని రౌండ్ ఫిగర్ గా వేస్తాం. 0.5 కన్నా 7 అనేది ఎక్కువ ఉంది కాబట్టి రౌండ్ చేసి 2.7 అనేది వేస్తాం. ఓకేనా, విత్ నెగిటివ్ ఇంటీజర్. ఇది బేసికల్ గా బ్యాంకర్స్ రౌండింగ్ అల్గోరిథంలో ఎక్కువగా వాడుతూ ఉంటాము అనమాట. పైథాన్ యూజెస్ రౌండ్ హాఫ్ టు ఈవెన్ స్ట్రాటజీ అంటే ఆల్సో నోన్ ఎస్ బ్యాంకర్స్ రౌండింగ్ అనమాట టు రెడ్యూస్ బయాస్ ఇన్ రౌండింగ్. అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఈ బ్యాంకర్స్ రౌండింగ్ లో యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్ ఎగ్జాంపుల్ అనమాట. సో మీకు ఇది కూడా తీసుకుంటా, ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అంత ఓకే ఎన్ని తీసేస్తా కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాం కదా, ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాం మనం దాన్ని ఈవెన్ గా చేస్తాం. అంటే ఒక సింగిల్ నెంబర్ గా చేసాం. అంటే మనం రౌండ్ ఫంక్షన్ అనేది ఒక్క పర్పస్ అనే కాదు, నెగిటివ్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ అట్లా రకరకాలుగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ డెసిమల్ నెంబర్ తీసుకున్నా అది ఈవెన్ నెంబర్ గా మనం చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ రౌండ్ ఆఫ్ 1.5 అన్ని 5 లేక 0.5 పెట్టుకుంటే ఈవెన్ నెంబరే కదా వచ్చేది. ఓకే 1.5 అంటే అవుట్పుట్ ఏమొచ్చింది 2 అనే వచ్చింది. 2.5 అంటే అవుట్పుట్ ఏమొచ్చింది 2. 3.5 అంటే ఓకే 4. 4.5 అంటే 4. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ okay. This method avoids always rounding 5 up, which helps when rounding many numbers in statistical and finance. అంటే స్టాటిస్టిక్స్ లో కానీ ఫైనాన్స్ ప్రాబ్లం లో కానీ మనం ఈ ఫంక్షన్ అనేది బ్యాంకర్స్ రౌండింగ్ అనేది యూజ్ చేసాం. ఇది మీకు అవసరంలా, జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను అంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ కేసెస్ ఏంటి, వెన్ ఎన్ డిజిట్స్ నెగిటివ్. ఒకవేళ ఈ నెగిటివ్ ఇప్పుడు దాకా నెంబర్ అనేది నెగిటివ్ చూసాం, ఇప్పుడు ఈ నెగిటివ్ చూడలేదు కదా, సో అది అనేది చూసుకోబోతున్నాం అనమాట. సో ఇది జాగ్రత్తగా వినండి. ఓకే ఓకేనా, ఓకే ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే 1 2 3 0 వచ్చింది. ఎలాగో చూద్దాం. ప్రింట్ ఆఫ్ రౌండ్ ఆఫ్ 1 2 3 4 అని వచ్చింది. -1 ఇచ్చాం. -1 అంటే లాస్ట్ డిజిట్ లో 0 పెట్టుకోవాలి. ఓకేనా, అంటే అది టెన్స్ తో అనేది డివిజిబుల్ అవ్వాలి. అది ఇప్పుడు ఓకే మీకు -1 ఉంది అనుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి. -2 ఉంది అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ లో 00 పెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ -3 ఉంది, ఏమొచ్చింది 3 zeros వస్తాయి అనేది 1000 క్లియర్ కట్. ఓకేనా, ఇక్కడ -2 ఏమొచ్చింది 1200 వచ్చింది 1200. సో ఇట్స్ రౌండెడ్ టు ద నియరెస్ట్ టెన్స్ ఆర్ హండ్రెడ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇది మైనస్ ఏంటి ఎన్ డిజిట్స్ లో మైనస్ ఉంటాయి. సో ఓకే నాన్ ఫ్లోట్ ఇన్పుట్ లైక్ ఇన్ డెసిమల్ ఫ్లోట్ అంటే రౌండ్ ఆఫ్ 10 అవుట్పుట్ వచ్చింది, ఏమొచ్చింది 4. 10 వచ్చింది. రౌండ్ ఆఫ్ 3.8 అవుట్పుట్ ఏమొచ్చింది 4. ఓకేనా, ఇది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. మీకు ఒక దాంట్లో అర్థం కాకపోయినా ఇంకో ఎగ్జాంపుల్ అయినా అర్థమైద్దని. సో దీని యొక్క ఫైనల్ అవుట్పుట్ అనేది చూసుకున్నాం. సమ్మరీ ఒకటి చూసుకున్నాం. ఓకేనా, సో ఇన్పుట్ వచ్చి ఇది కూడా ఎగ్జాంపుల్స్. రౌండ్ ఆఫ్ 4.6. రౌండ్ ఆఫ్ 4.6 వస్తే 5.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 5. అంటే ఈ రకరకాల ఎగ్జాంపుల్, ఇన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది మనం దీనిలో డిస్కస్ చేసాం. రౌండ్ ఆఫ్ ఇప్పుడు దాకా సింగిల్ డిజిట్ చూసాం, తర్వాత సింగిల్ డిజిట్ ఆ డిజిట్ పక్కన నెంబర్ పక్కన ఎన్ డిజిట్ అనేది పెట్టాం. అది ఇది దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. రౌండ్ ఆఫ్ 3 సంథింగ్ డెసిమల్
కామా 2. ఇది ఏమొచ్చింది అవుట్పుట్ 2 ఉంది కాబట్టి 3 కామా 14 ఏంటి ఏంటి 3.15 ఎందుకు రాలేదు చెప్పండి. ఎందుకంటే 1 అనేది 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి యాజ్ టీజ్ నెంబర్ ఉంటుంది. అదే ఇక్కడ 3.146 ఉంది అనుకోండి, అప్పుడు 3.15 అనేది అవుట్పుట్ వచ్చింది. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ రౌండ్ ఆఫ్ 2.5 ఏమొచ్చింది 2.5 అంటే ఈవెన్ అని వచ్చింది. ఓకే, రౌండ్ ఆఫ్ -2.7 రౌండ్ ఆఫ్ 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి -3 అనేది రౌండ్ ఫిగర్ అయింది. రౌండ్ ఆఫ్ 1 2 3 4 కామా -2 ఏముంది -2 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్స్ లో డబుల్ జీరోస్ పెడతాం. ఎందుకంటే అది 100 తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి, 100 తో డివిజిబుల్ కావాలంటే 0 ఉండాలి కాబట్టి, సో 12 మైనస్ మీరు ఈజీ గుర్తుపెట్టుకోండి. లేకపోతే -200 అంటే లాస్ట్ డిజిట్ లో డబల్ జీరోస్ యాడ్ చేయటం. ఒకవేళ -1 అంటే 4 ప్లేస్ లో 1 జీరో యాడ్ చేయటం. ఓకేనా, దాని అవుట్పుట్ వచ్చి 1200. సో దిస్ ఈజ్ అబౌట్ రౌండ్ ఫంక్షన్ అనమాట. రౌండ్ ఫంక్షన్ ఈజ్ a function returns a number rounded to the nearest integer or specified number of a decimal place. దీని ఒక సింటాక్స్ అండ్ పారామీటర్ డిస్క్రిప్షన్ అండ్ బేసిక్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా స్క్రోల్ చేస్తాను. ఒకవేళ మీరు ఆపుకొని రాసుకోవచ్చు. హౌ రౌండింగ్ వర్క్స్ వితౌట్ ఎండ్ ఇన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది మనం చూసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ అనమాట, నథింగ్ టు వరీ. ఓకే, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ చూసుకున్నాం అండ్ లాస్ట్ వచ్చి ఒక సమ్మరీ టేబుల్ అనేది చూసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ అబౌట్ రౌండ్ ఫంక్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ.